విద్యార్థుల కోసం ఈ వీడియో. మనం లాస్ట్ క్లాస్లో ఛందస్సు గురించి మనం మాట్లాడుకున్నాం. ఏమని అంటే ఇంట్రడక్షన్ మాట్లాడుకుంటూ పద్యం పాదాలతో ఏర్పడుతుంది, పాదాలు గణాలతో ఏర్పడతాయి, గణాలు లఘు గురువులతో ఏర్పడతాయని మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక్కొక్క అక్షరానికి లఘువు గురువు మనం గుర్తిస్తామని చెప్పుకున్నాం. అయితే ఒక్కొక్క అక్షరానికి లఘువు గురువు ఎలా గుర్తిస్తామనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి. అక్కడ లఘువు అని రాసి ఉన్నాం. లఘువుని ఎలా గుర్తిస్తామంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడే దానిని లఘువు అంటాం. అదేవిధంగా ఒక చిటికి వేయు కాలం, ఒక చిటికి వేసేదానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుస్తుంది కదా. ఒక చిటికి వేయు కాలంలో రాయగలిగిన దానిని లఘువు అంటాం. అదేవిధంగా ఒక క్షణంలో 4వ భాగం 1/4 సెకండ్స్ కాలాన్ని మనం లఘువుగా గుర్తిస్తాం. అదే ఒక రెప్పపాటు కాలం, కళ్ళు మూసి తెరిచే లోపల రాయగలిగే దాన్ని మనం లఘువు అని చెప్పుకుంటూ వస్తాం. ఏకమాత్రా కాలంలో రాయగలిగేదాన్ని లఘువు అంటాం. ఒక చిటికి వేయు కాలంలో రాయగలిగేదాన్ని లఘువు అని చెప్పుకుంటాం. క్షణంలో 4వ వంతును మనం లఘువుగా గుర్తిస్తాం. ఒక రెప్పపాటు కాలంలో పలుకుబడినది రాయగలిగిన దాన్ని మనం లఘువు అని చెప్పుకుంటూ వస్తామండి. అయితే లఘువును ఐ అనే అక్షరంతో సూచిస్తాం, లఘువును లా అనే అక్షరంతో కూడా సూచిస్తామని చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఇక్కడ ఐ అనే అక్షరాన్ని ఎటువంటి అక్షరాలకు మనం గుర్తించాల్సి ఉంటుంది, దేనికి మాత్రమే మనం లఘువు గుర్తించాల్సి ఉంటుంది అనేది మనం కింద లఘువును గుర్తించదగినవి అని రాస్తున్నాం. దాన్ని ఒకసారి మీరు చూడండి. అక్కడ తలకట్టు, గుడి, కొమ్ము, వృత్తము, ఎత్వము, ఓత్వము అనేటువంటి ఒత్తులు వచ్చిండేటువంటి దానికి మనం లఘువుగా గుర్తించాల్సి ఉంటుంది. ఫస్ట్ తలకట్టు. అక్కడ నేను కా రాశాను, రా రాశాను, మా వా రాశాను. ఇవేనే కాదు, తలకట్టుతో కూడుకొని ఏ అక్షరం ఉన్నప్పటికీ కూడా దానిని మనం లఘువుగానే గుర్తించాల్సి ఉంటుంది. లఘువును పైన నేను గుర్తించాను కదా, ఐ అనే అక్షరం రాశాను కదా, 1 లాగా ఆ విధంగా గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా గుడి అంటాం. అక్కడ నేను కొన్ని రాశాను, వి, రి, కి, మీ అని రాసి ఉన్నాను. గుడితో కూడుకున్నటువంటి ఏ అక్షరం వచ్చినప్పటికీ, అది ఎటువంటి అక్షరమైనా సరే, దాన్ని మనం లఘువుగానే గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొమ్ము. ఒక అక్షరం కొమ్మిస్తే గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, కా కొమ్మిస్తే కు, మా కొమ్మిస్తే ము. ఇటువంటి అక్షరాలకు కూడా మనం లఘువుగానే గుర్తించాల్సి ఉంటుంది. ఇంకోటి వృత్తం. దీన్ని వట్రసుడి అంటాం. చురు, త్రు, కురు, మురు అనేటివి మనం చూస్తున్నాం. ఇక్కడ వచ్చిండేటువంటి ఈ ఒత్తులాగా కనిపించేది అది ఎటువంటి సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ కాదండి. అది మీరు గమనించుకోవాలి. దాన్ని అట్లా క్యాలిక్యులేట్ చేయకూడదు. దానికి మనం లఘువుగానే గుర్తించాల్సి ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పాననేది తర్వాత మన ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మనకు గుర్తొస్తుంది. చూద్దాం. ఏత్వము. జే, మే, కే, రే. నేను ఇక్కడ 4 రాశాను. మీకు ఎన్ని గుణింతాలు అయితే ఉన్నాయో అన్ని గుణింతాల కల్లా ఏత్వానికి సంబంధించిన లెటర్స్ అన్నీ కూడా లఘువులే అవుతాయి. ఓత్వము, కో, రో, తో వీటికి కూడా మనం లఘువులుగానే గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారంగా ఒక అక్షరానికి తలకట్టిచ్చినప్పటికీ, గుడి ఇచ్చినప్పటికీ, కొమ్ము ఇచ్చుకున్నప్పటికీ, ఒట్రసూడు వచ్చినప్పటికీ, ఏత్వం, ఓత్వం ఇలాంటి ఒక గుణింతం తీసుకున్నప్పుడు ఆ గుణింతంలో ఇలాంటి ఏ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క దానిని మనం లఘువుగానే గుర్తించాల్సి ఉంటుంది. లఘువును ఐ అనే అక్షరంతో సూచిస్తాం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కింద 7th పాయింట్ 8th పాయింట్ అని 2 రాసి ఉన్నాను. అక్కడ చూస్తే తేల్చి పలుకబడే అక్షరములు లఘువులు అంటున్నాం, అనగా రేపాక్షరములు కలిగినవి. 8th పాయింట్, అచ్చ తెలుగు పదం వచ్చిన వెంటనే సంస్కృత పదం వచ్చిన ఎడల దానికి ఉండు రేప రకారం వల్ల లఘు అగును. ఇక్కడ అచ్చ తెలుగు పదాలు
సంస్కృత పదాలు రెండు మిక్స్ అయి ఉంటాయి పద్యాలలో. రెండు మిక్స్ అయి ఉండటం వల్ల మనం తెలుగు పదం సంస్కృత పదం కనిపెట్టడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, అధ్రువ, కద్రువ, విద్రువ అనేటువంటి 3 పదాలు రాశాను. ఒక అక్షరానికి రావొత్తు ఇచ్చాను, అయినా సరే లఘువే నేను గుర్తించాను. మనం ఇలాంటి రావొత్తు వచ్చినప్పుడు మనం గురువులో చెప్పుకుంటాం, ఒక అక్షరానికి సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ వచ్చింది అంటే దానికి ముందున్నటువంటి అక్షరాన్ని గురువు పెట్టాలి అనేది మనం గురువులు చెప్పేటప్పుడు దాంట్లో చెప్పుకుంటాం. కానీ అచ్చ తెలుగు పదం అయి ఉండటం వల్ల దీనికి మనం వచ్చినటువంటి రేఫ రకారాన్ని క్యాలిక్యులేట్ చేయకుండా, అంటే ఉన్నా లేనట్లే అని దాని అర్థం. కాబట్టి ఉన్నా లేనట్లే అన్నప్పుడు లేదు అనుకుంటే దానికి మనం లఘువుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత వీడియోలు మీరు వినటం వల్ల చూడటం వల్ల ఏమవుతుందంటే దీనికి సంబంధించిన క్లారిటీ దాంట్లో వస్తుంది. అర్థమవుతుందా? తేల్చి పలుకుబడే అక్షరాలన్నా అచ్చ తెలుగు పదం వచ్చిన వెంటనే సంస్కృత పదం వచ్చినప్పుడు దానికి రే ప్రకారం అన్నప్పటికీ దీనికి మీకు పూర్తి క్లారిటీ రావాలంటే గురువును గుర్తించే సూత్రాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వృత్తాలు చెప్పేటప్పుడు వాటి ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. థ్యాంక్ యూ.